హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము ఈ శ్రావణ మాసంలో రెండో శుక్రవారం కదా అండి ఇప్పటిలాగే పూజ చేసేసాను నేను కొంతమంది మొదటి శుక్రవారం రెండో శుక్రవారం మూడో శుక్రవారం నాలుగో శుక్రవారం ఈ నెల మాసంలో ఎప్పుడైనా వరలక్ష్మి పూజ చేసుకుంటారు ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు చేసేసుకుంటారు ఈ రోజు అయితే మా ఇంటి పక్కన చేసుకున్నారండి ఇద్దరు చేసుకున్నారు వరలక్ష్మి వ్రతము అక్కడికి పసుపొట్టు కోసం అని పిలిచారు ఈ ప్రసాదాలన్నీ అక్కడే అండి నేను చేయలేదు ఇంట్లో పసుపొట్టు కోసం అని వెళ్ళినప్పుడు అవన్నీ పెట్టారు చాలా బాగా అనిపించింది నిజంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూసాక ఎంత బాగా అనిపించింది అంటే నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా చాలా బాగా అనిపించిందండి అసలు అలానే చూడాలనిపించింది అమ్మవారిని అసలు నేను ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు నేను చేసుకోలేదు ఆ పూజ నేను ఎప్పుడు చేసుకోలేదు కానీ అమ్మవారిని చూసిన తర్వాత అబ్బా నేను కూడా పూజ చేసుకుంటే బాగుండేమో అసలు నేను ఎందుకు చేసుకోవట్లేదు అన్న ఆలోచన నాకు వచ్చింది చాలా బాగా అనిపించింది నిజంగా ఇంకా అక్కడి నుండి వచ్చాక మా బాబు పడుకున్నాడు అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక నేను ప్రసాదాలు అన్నీ తీసుకుని వచ్చేసరికి వాడు పడుకున్నాడు అరే నేను ఇట్లా వెళ్ళేసి వచ్చిన ప్రసాదం తీసుకొచ్చినా అంట లేదు నువ్వు బట్టిగా చెప్తున్నావు అన్నాడు తర్వాత లేపి ప్రసాదాలు చూపెట్టిన తర్వాత గబగబా లేచిండు బ్రష్ చేసిండు స్నానం చేసిండు ఎంత హ్యాపీగా ఫీల్ అయిండు వాడికి చాలా ఇష్టం ప్రసాదాలు అంటే ప్రతి చిన్నపిల్లలకి ఇష్టం ఉంటుంది నాకు తెలిసి మా బాబుకి కూడా అందరిలాగే చాలా ఇష్టంతో తినేసిండు నాకు కూడా కొంచెం పెట్టిండు ఇంకా వాళ్ళ పప్పకి కొంచెము నాకు కొంచెము ఫస్ట్ మొత్తానికి ఇవ్వను నేనే మొత్తం తినేస్తా అని అనేసిండండి తర్వాత వాడు తినేసిన తర్వాత నాకు కొంచెం పప్పకి కొంచెం అలా పెట్టేసిండు ఇక నేను వచ్చేసి ఇదే ఫస్ట్ టైం అండి నా ఫ్యామిలీతో వీడియో తీయడం అయితే ఇదే ఫస్ట్ టైము యూట్యూబ్లో ఇంతవరకు నేను అసలు నా ఫ్యామిలీతో ఎప్పుడు కూడా వీడియో చేయలేదు అసలు నేను ఏ వీడియో చేయలేదు నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఇంకా మంచిగా నా పొట్టోడైతే మంచిగా నాకు తినిపిస్తున్నాడు వాడికి చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని రకాలు మా అమ్మని చేసిందేమో అన్నట్టు అనుకున్నాడేమో ఫస్ట్ కానీ తర్వాత చెప్పేసినారే నానే నేను చేయలేదురా పక్కన ఆంటీ వాళ్ళు ఇచ్చారు పూజ చేసుకున్నారు అని చెప్పిన ఇంకా మీలో ఎంతమంది అండి వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి కామెంట్ పెట్టండి నేనైతే ఎప్పుడు చేయలేదు చూడాలి తర్వాత చేయాలని అనుకుంటున్నా ఈరోజు చూశాను కదా అక్క చూసిన తర్వాత మంచి అనిపించింది చేయాలని అనుకుంటున్నా ఇక తర్వాత ఇక డేలో వీడు ఎవరు బిజీ వాళ్ళే ఉన్నారండి ఇక మా బాబు చూడండి బాల్ పెట్టుకొని వాడు ఏం రాస్తున్నాడు ఏమో నాకు అది అర్థం కాలేదు మంచిగా బుక్ పైన రాసుకోవచ్చు ఇదేదో వింతగా వేస్తున్నాడు మరి బుక్లో రాస్తే ఎట్లుంటుంది అట్లా రాయదే స్పెషల్ ఉండాలి కదా అని చెప్పేసి ఒక బాల్ పట్టుకొని బాల్ పైన రాసేస్తున్నాడు ఇంకా నేనేమో ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు చేసేసి చపాతీ చేసిన మార్నింగ్ టిఫిన్కి ప్రసాదాలు తినేసిన తర్వాత చపాతీ ఉన్ను పప్పుతో తినేసినాం మళ్ళీ కొంచెం నా వాయిస్ ఏమైనా ప్రాబ్లం ఉండుంటుంది మేబీ ఎందుకంటే నేను మైక్ ఇంకా యూజ్ చేయట్లేదు ఇంకా అవేం తీసుకోలేదు ఎందుకంటే రీసెంట్గానే మొన్నటి నుండి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినా కదా అన్నీ తీసుకుంటాను మంచిగా చేస్తాను మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంకా ముందు మంచిగా చేస్తాను ఇంకేం కూడా అసలు వీడియోస్ కావాల్సినవి కూడా నేను ఏం తీసుకోలేదు అందుకే నేను ఎక్కువగా అనిపించట్లేదు వీడియోస్లో మీరు అనుకోవచ్చు నిన్న ఒక వీడియో చేసింది మొన్న చేసింది కదా అసలు ఆమె కనబడట్లేదు ఏంటి అని నన్ను తీసేవాళ్ళు ఉండాలి కదా వీడియో నేను తర్వాత ముందు అన్నీ తీసుకుంటాను వీడియోస్ కావాల్సినవి అన్నీ తీసేసుకుంటా మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలండి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి మీరు సపోర్ట్ చేస్తేనే నేను మరిన్ని వీడియోస్ తీయగలుగుతాను ఖచ్చితంగా ఎవరు ఈ వీడియో చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని ఇంకా మా బాబు చూడండి వాడు టీవీ లోకం అయిపోయింది టీవీ చూసుకుంటూ చపాతీ తింటున్నాడు ఇక టీవీ చూస్తే మాత్రం ఎటు చూడాడు మొత్తానికి వాడికి సౌండ్ అవసరం లేదు జస్ట్ బొమ్మలు కనిపిస్తే సరిపోతుంది ఆ బొమ్మలైనా మొత్తం అట్లనే యూజ్ చేస్తాడు టీవీ పెడితే టీవీ ఆఫ్ చేసానన్న తొందర తినేస్తాడని చెప్పి ఎంత బెదిరించినా కూడా అదే పని చేస్తూనే ఉన్నాడు ఇంకా ఈ శ్రావణ మాసంలో చాలామంది చాలా పూజలు చేసుకుంటారు కదండి చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఇక్కడైతే మంచిగా మార్నింగ్ లేవగానే నైట్ అసలు మంచిగా అనిపిస్తుంది చాలామంది శ్రావణ మాసంలో డైలీ టెంపుల్కి వెళ్ళినట్టు వెళ్తారు కొంతమంది ఎవరికి వీలైనట్టు వాళ్ళు కొంతమంది చిన్నపిల్లలు ఉంటే వెళ్ళలేరు కదా నేను కూడా అప్పుడప్పుడు వెళ్తా మరి డైలీ ఏం వెళ్ళను చెప్తున్నాను అంతే
ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు మనం ఎలాంటి వ్రతం చేసుకోకపోయినా కూడా ఎంత పాజిటివ్నెస్, అసలు శుక్రవారం రాగానే మన ఆడవాళ్ళకి ఏదో తెలియని ఒక మంచి రోజు, ఇది ఈరోజు మంచిగా పూజ చేసుకోవాలి మంచిది అన్న ఫీల్ వస్తుంది కదా అండి ఎవరికైనా కూడా. శ్రావణ మాసంలో శుక్రవారం అంటే అదేంటో అసలు పూజ గురించి తెలియకపోయినా సరే కానీ చాలా మంచిగా అనిపిస్తుంది శుక్రవారం రాగానే. ఈ శ్రావణ మాసంలో అన్ని రోజులు మంచిగా అనిపిస్తాయి, అందులో శుక్రవారం చాలా స్పెషల్ అనిపిస్తుంది కదా. అందుకని నేను కూడా ఈరోజు ప్రొద్దున లేచేసి గబగబా పూజ చేసేసుకున్నాను. ఆ లోపే అక్కడ పక్కన ఆంటీ వాళ్ళు పిలిచేసారు, ఇంకా చాలా బాగా అనిపించింది. వాళ్ళు లేవడంతో పూజ చేసుకుని అయిపోయింది. వాళ్ళు పిలిచారు, అక్కడ అమ్మవారిని చూడడం, మంచి అక్కడ ప్రసాదం తీసుకోవడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మంచిగా అనిపించింది. ఇంకా రకరకాలు చేసిరండి ప్రసాదాలు కూడా, పులిహోర, సేమియా, ఇంకా అదేంటి వడలు, ఎవరికి వచ్చినట్లు వాళ్ళు చేసేసారు, రకరకాలు చేసిర్రు. మా బాబు అయితే వాళ్ళ పప్ప వెళ్తుండే ఎంత మంచిగా చెప్తున్నాడు, పప్ప మెల్లిగా వెళ్ళు సరేనా, కార్కి ఫోన్ చెయ్యు, వచ్చిందా క్యాబ్ వచ్చిందా ఫోన్ చెయ్యు సరేనా, వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చెయ్యు పప్ప, మన బండి లోపల పెట్టేసాయి వర్షం పడుతుంది అని చెప్పేస్తున్నాడు. వానికి బండి గురించి కూడా చాలా టెన్షన్ అండి. బండి బయట ఉంటే చాలు వర్షం పడిందా స్టార్ట్ చేస్తాడు, అమ్మ బండి లోపల పెట్టిండా, అమ్మ బండి లోపల పెట్టిండా, ఇట్లా అని చెప్పేసి అంటాడు. నాకైతే నిజంగా చెప్తున్నా, ఇలా మేము ముందుకు ఇలా వీడియో తీసినప్పుడు నాకు చాలా భయం వేసింది. అసలు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అసలు నాకు ఏం అర్థం కాలేదు, చాలా భయమైంది. ఇంకా అలవాటు అయిపోద్ది కదా అని అనుకున్న తర్వాత కొంచెం భయం ఉంటుంది ఎవరికైనా, ఫస్ట్ టైం కదా, చాలా భయం వేసింది నిజంగా. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ టైం కదా, అందుకు అలవాటు కావాలి కదా, అలవాటు అయిన తర్వాత ఎవరికైనా కొంచెం భయం పోతుంది, ఏం అనిపించదు కొంచెం. ఇంకా నాకు మొన్న ఫస్ట్ టైం వీడియో తీసినప్పుడు అయితే చాలా భయం అయింది. ఇంకా ఈరోజు ఏమో మేము ముందుకు డైరెక్ట్ ఫేస్ కనబడేలాగా వీడియో తీసినాం కాబట్టి ఇంకా భయం అనిపించింది. ఇంకా తర్వాత ఇక డైలీ చేస్తుంటే భయం పోతుందేమో అని అనుకున్న తర్వాత నేను ఇక మా బాబాయ్ అయితే వాళ్ళ పప్పకి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పిండు కూడా. ఇంకా తర్వాత ఇంకా నేను ఒకవేళ అలా బయటికి వెళ్ళింది అనుకోండి, ఇక మొత్తం ప్రపంచమే కింద మీద అయిపోయినట్టు చేస్తాడు మా బాబు. ఇప్పుడు వాళ్ళ పప్ప వెళ్తుండే కాబట్టి కొంచెం ఊరుకుంటుండే, కానీ నేను వెళ్తేనైతే మొత్తం 4 ప్రపంచం యుద్ధం వచ్చినట్టే చేస్తాడు, అంత ఘోరంగా చేస్తారు. ఎవరి పిల్లలైనా అంతే, కొంచెం అమ్మను వదిలేసి ఉండాలంటే చాలామంది పిల్లలు ఉండరు, అలాగే నా బాబు కూడా. ఈరోజు విశేషాలు ఇంతే అండి. ఓకే, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ మా వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అసలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు కావాలి. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అండ్ ఇంకా నేను ఈ వీడియో ఎలా తీసానో, భయంతో ఎలా తీసానో కింద కమెంట్ బాక్స్లో ప్లీజ్ కమెంట్ పెట్టండి. అక్క మీరు ఎలా చేశారు, ఇలా చేశారు, బాగుందా, ఏదో ఒకటి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోవద్దు.